ఇక రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హశాంతి వనంలో 3వ రోజు అంతర్జాతీయ యువ సమ్మేళనం జరిగింది. ఈ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా టూరిజం కల్చరల్ మంత్రి జూపల్లి కృష్ణారావు, షాద్నగర్ ఎమ్మెల్యే శంకర్ హాజరయ్యారు. ఇంత పెద్ద ఎత్తున యువత హాజరవ్వడం గొప్ప విషయమని మంత్రి జూపల్లి అన్నారు. సమాజంలో వివిధ సమస్యలకు మనుషుల ఆలోచనలే కారణమన్నారు. మెడిటేషన్ ద్వారా మనుషుల్లో ప్రశాంతతతో పాటు మంచి ఆలోచనలు వస్తాయన్నారు. ధ్యానం అనేది ప్రతి ఒక్కరు అలవర్చుకోవాలన్నారు. యువత మానవత్వం, సమానత్వం, దయాగుణాలు అలవర్చుకోవాలన్నారు. ప్రపంచ దేశాల నుంచి కూడా ఇక్కడ ప్రతినిధులు రావడం, పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని కూడా పెద్దలు నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఈరోజు మా గురువులు పెద్దలు జూపల్లి కృష్ణారావు గారు కూడా రావడం జరిగింది. మేమందరం కూడా ఈ యొక్క కన్నా శాంతివనం సమాజానికి, ఈ దేశానికి, ఈ ప్రపంచానికి మంచి జరిగే కార్యక్రమాలన్నీ కూడా సమాజ సేవలు కూడా చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి దీనికి తెలంగాణ గవర్నమెంట్ కూడా, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కూడా, మరి ఈ శాఖ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు సార్ గారు కూడా పెద్ద ఎత్తున దీనికి సపోర్ట్ చేయడం జరుగుతూ ఉంది. వారు మెడిటేషన్తో పాటు వివిధ సామాజిక సేవలు చేయడం జరుగుతూ ఉంది కన్నా శాంతి వర్యంలో. అంటే ఇంత గొప్ప వాతావరణం ఇక్కడ ఉన్నటువంటి ఈ కన్హా శాంతివనం రాకముందుకి ఈ ప్రాంతం మొత్తం కూడా ఏమంటారు కదా, అంటే తొందరగా గుడ్డు పెట్టినటువంటి పరిస్థితి. అటువంటిది గొప్పగా, చాలా అతి గొప్ప అంటే గ్రీనరీ, దాంతోపాటుగా ప్రపంచ స్థాయికి ఒలింపిక్స్ స్టాండర్డ్లో ఏది చూసినా కూడా ఒక పర్ఫెక్ట్ డిజైన్, ప్రపంచ స్థాయి, ప్రపంచ పారిశ్రామికవేత్తలే కాదు, ప్రపంచంలో అన్ని వర్గాల ప్రజలు ఆకట్టుకునే విధంగా దీన్ని డిజైన్ చేయడం చాలా గొప్ప, చాలా అద్భుతంగా ఉంది. ఇది ఈ కన్హా శాంతివనం ద్వారా, గురు దాజీ గారి ద్వారా ఇది రాష్ట్రంలో, దేశంలో ప్రతి గ్రామాన్ని కూడా దీన్ని తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంది. అన్ని వర్గాల ప్రజలకు, అన్ని వయస్సుల వాళ్లకు ఇది ఆచరణ సాధ్యమైంది.